ఏదైతే ఈరోజు బోధన్ పట్టణంలోనే కలెక్టర్ కార్యాలయంలో మరి ఆటో నగర్ వాస్తవ్యులైనటువంటి అందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరం రావడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత 30 సంవత్సరాల నుంచి ఆటో నగర్ ఏర్పడ్డది కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు దాని మీద ఆ వార్డు మీద శ్రద్ధ వహించకపోవడం చాలా సిగ్గుచేటు. ఈ ప్రజాస్వామ్యంలో ఈ ప్రజలు ఓట్లు వేస్తేనే అధికారులు కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ వాళ్ళకు ఏదైతే ప్రజలకు అవసరమో మరి శాసనసభ్యులు మీరు సుదర్శన్ రెడ్డి గారు మిమ్మల్ని మేము కోరుతా ఉన్నాం. మీకు మంత్రి పదవి మీద ఉన్న చిత్తశుద్ధి ఈ ప్రజలపైన లేదా అని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో రాబోయే రోజులలో ఈ ప్రజల తరఫు నుంచి ఉండి నా ఓట్లతోటి మీకు బుద్ధి చెప్పే రోజు త్వరలోనే ఉన్నాయని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా మిమ్మల్ని కోరడం జరుగుతుంది. లేని వేళల అధికారులను మీరు ఇక్కడ పంపించేసి పనిచేస్తే సరే, లేకుంటే మేము ఒక కార్యాచరణ రూపొందించి అఖిల పక్షం ఏర్పాటు చేసి ఈ పెద్ద ఎత్తున ఉద్యమం ఉధృతంగా చేస్తామని చెప్పేసి బోధన్ డివిజన్ నుంచి మిమ్మల్ని మేము హెచ్చరిస్తాం. పాములు విపరీతంగా పెరిగి ప్రజలను కాటువేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే 2 కాటు వేయడం వల్ల హాస్పిటల్లో పడ్డటువంటి పరిస్థితి ఉంది. కనీసం వర్షాకాలంలో ఆ ఆటో కూడా లోపలికి పోయే పరిస్థితి లేదు. ఇటువంటి అనేక సమస్యలకు నిలయంగా ఈరోజు ఆటోనగర్ కాలనీ ఉంది. కాబట్టి ఈరోజు సబ్ కలెక్టర్ గారికి మేము వివరంగా సమస్యల్ని పరిష్కరించాలని కోరాం. వెంటనే పరిష్కారం చేయకపోతే రాబోయే కాలంలో అఖిలపక్షంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. దానివల్ల మేము సార్కి మేము విన్నపించుకున్నాము, మా బాధలన్నీ తెలియజేసుకుంటున్నాం. సార్ మాకు అక్కడ వెంటనే రోడ్లు మోర్లు వాటర్ ట్యాంక్ అన్నీ తొలగించాలి. మాకు పాములు వస్తున్నాయి, మా ఇళ్లలోకి పాములు వస్తున్నాయి. పిల్లలకు చిన్న పిల్లలు ఉన్నారు. ఆల్రెడీ 3కి కరవడం జరిగింది. ఒక ఆమె చనిపోయింది, 2 ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. దానివల్ల మాకు చాలా బాధ అవుతుంది సార్. మాకు అక్కడ ముళ్ళ కంపలు చెట్లు పొదలు అన్నీ వెంటనే తొలగించాలి. మాకు వెంటనే రోడ్లు డ్రైనేజీలు అన్నీ కావాలని మేము సార్కి కోరుకుంటున్నాము. సార్ మాకు వచ్చేసి కలవడం జరిగింది, మా మాట తెలుసుకోవడం జరిగింది. మేము సబ్ కలెక్టర్ సార్ ఆఫీస్కి వచ్చి మా బాధలను చెప్పుకోవడం జరిగింది. సార్ మా దగ్గరకు వచ్చి ఒకసారి విజిట్ అవుతానన్నారు.